బరువు తగ్గడానికి తోడ్పడే బేరియాట్రిక్ సర్జరీ మున్ముందు మధుమేహ చికిత్సల్లో ప్రముఖ స్థానం దక్కించుకోనుందా? తాజా అధ్యయన ఫలితాలను బట్టి చూస్తే ఇది నిజమయ్యే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు తోస్తోంది. ఆహార, వ్యాయామ నియమాల వంటి జీవన శైలి మార్పులతో పోలిస్తే బేరియాట్రిక్ సర్జరీతో మరింత మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు తేలింది. మరి మధుమేహ నియంత్రణలో జీవనశైలి మార్పులు, మందుల పాత్ర ఎనలేనిది. వీటితో మంచి ఫలితం కనిపిస్తుండడం కాదనలేని సత్యం. కానీ ఎందుకనో కొందరిలో ఇవి అంతగా ఉపయోగపడవు. రక్తంలో గ్లూకోజ్ బరువు అదుపు కష్టమైన పనిగా మారుతుంది. ఇక్కడే బేరియాట్రిక్ సర్జరీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. నిజానికి బరువు తగ్గడం కోసమే ఇది పుట్టుకొచ్చింది. ఇప్పుడు మధుమేహం విషయంలోనూ ఆశాజనకంగా కనిపిస్తోంది. దీని ప్రయోజనాలు స్వల్ప వ్యవధికే పరిమితమా, దీర్ఘకాలంలోనూ కొనసాగుతాయా అనే దానిపై పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు 14 ఏళ్ల క్రితం ఆరంభమైన దీని ఫలితాలు ఇటీవలే వెల్లడయ్యాయి. మధుమేహంతో బాధపడుతూ అధిక బరువు, ఊబకాయం గల 262 మందిని ఎంచుకున్నారు. వీరిలో 166 మంది బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోగా 96 మంది మందులు వేసుకోవడంతో పాటు జీవనశైలి మార్పులను పాటించారు. వీరిని పరిశోధకులు చాలా కాలం నిశితంగా పరిశీలించి ఫలితాలను బేరీజు వేశారు. బెరియాట్రిక్ సర్జరీలో జీర్ణాశయం లేదా చిన్న పేగుల పరిమాణాన్ని తగ్గిస్తారు. ఇందులో గ్యాస్ట్రిక్ బైపాస్, గ్యాస్ట్రిక్ స్లీవ్ వంటి రకరకాల పద్ధతులున్నాయి. వీటిని చేయించుకున్న వారిలో రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ, మధుమేహం వెనక్కి మళ్లడం, కొలెస్ట్రాల్ తగ్గడం, బరువు అదుపులో ఉండడం వంటివన్నీ మరింత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ దీర్ఘకాలం కొనసాగుతూ వస్తూ ఉండడం విశేషం. బెరియాట్రిక్ సర్జరీని చేయించుకున్న వారిలో 7 ఏళ్ల తర్వాత 18% మందిలో మధుమేహం వెనక్కి మళ్లగా, మందులు, జీవనశైలి మార్పులను అనుసరించిన వారిలో 6% మందిలోనే జబ్బు వెనక్కి మళ్లింది.